హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది చాణక్యనీతి శ్లోకం 14. మూర్ఖ ఏత్ర నా పూజంతే ధాన్యం ఏత్ర సుసంచితం దాంపత్యో కలయో నాస్తి తత్ర శ్రీ స్వయామగత. ఇక్కడ చాణక్యుడు ఏమంటున్నాడంటే, విద్యావంతులను మరియు స్త్రీలను ఎక్కడ గౌరవించి సన్మానిస్తారో, ఎక్కడైతే మూర్ఖులను సన్మానించరో, గాథలలో ధాన్యం నిండుగా ఉంటాయో, ఎక్కడ భార్యాభర్తల మధ్య కీచులాటలు ఉండవో, అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని చాణక్యుడు అంటున్నాడు. అంటే ఏ ఇంట్లయితే మూర్ఖుడైన వ్యక్తి ఉండడో, ధాన్యాలు పప్పు దినుసులు పుష్కలంగా ఉంటాయో, అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పుడు దెబ్బలాటలు గొడవలు ఉండవో, అలాంటి ఇంట్లో సుఖశాంతులు మరియు ఎల్లప్పుడూ ధన సంపదలు నిలిచి ఉంటాయి అని చాణక్యుడు అంటున్నాడు. ఇవన్నీ మనిషి ఆచరణలో పెడితే వ్యక్తి యొక్క కుటుంబం మరియు దేశం ఈ రెండు ఉన్నత స్థాయిలోకి వస్తాయి. కాబట్టి ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.